డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening all of you. My voice is clear. Please let me confirm. Clear. Yeah, done guys. Last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కళ్యాణ్, వెంకట్, స్వప్న, ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్ కదా? ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసాం. సర్వీస్ ఓరియంటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి? జస్ట్ జనరల్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. క్లియర్ కదా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఓకే గైస్, డన్ మా. సో నిన్నటి క్లాస్లో సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టలేషన్ చేయాలి, ఏంటి అనేసి నిన్నటి క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే డన్. ఓకే, ఒక జనరల్ అంటే ఒక సర్వీస్ ఆర్గనైజేషన్లో కానీ, కంపెనీలో కానీ, ఫర్మ్లో కానీ ఎలా జాబ్ చేయాలనేది తెలుసుకున్నాం. ఓకే, సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి ఒక కాలేజీలో కానీ, ఒక స్కూల్లో కానీ, ఒక కాలేజీలో కానీ, ఒక స్కూల్లో కానీ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఒక కాలేజీలో కానీ, ఒక స్కూల్లో కానీ ఎలా మనము అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. మీరు చెప్పండి అమ్మా, ప్రతి ఆర్గనైజేషన్లో ఎలాంటి ఆర్గనైజేషన్స్ అయినా, ఎలాంటి సర్వీస్ కంపెనీలైనా ఏమేమి డిపార్ట్మెంట్ ఉంటాయమ్మా? కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేశారంటే ఆ కంపెనీలో ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయమ్మా? చెప్పండి ఫస్ట్. ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? అడ్మిన్ ఉంటుంది సార్, మార్కెటింగ్ ఉంటుంది, అడ్మిన్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఒకటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మ్యాండేటరీ. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే కంపెనీ స్టార్ట్ చేస్తేనే సరిపోతుందా? నెక్స్ట్ ఏం చేయాలమ్మా? నెక్స్ట్ ఏముండాలి? ఆ కంపెనీలో పనిచేయడానికి ఎంప్లాయీస్ ఉండాలి కదా, అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అవసరం. తర్వాత నీ కంపెనీ గురించి మార్కెట్లో తెలియాలంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అవసరం. ప్రతి కంపెనీలో నువ్వు ఏదైనా చూసుకో, ఏ సర్వీస్ కంపెనీ అయినా, ట్రేడింగ్ కంపెనీ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా, కొత్తగా నువ్వు ఒక 10 lakhs, 15 lakhs, 5 lakhs పెట్టి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావు అనుకో, కంపల్సరిగా ఈ డిపార్ట్మెంట్లు అనేవాళ్ళు నీ బిజినెస్ లో ఉండాలి. ఈ డిపార్ట్మెంట్స్ అనేది నీ బిజినెస్ లో మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకు ఉండాలి? ఇవి కన్నా మ్యాండేటరీగా బిజినెస్ లో లేకపోయింది అనుకోండి, మీ బిజినెస్ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా జరగదు. మీ బిజినెస్ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా జరగదు. సో కాబట్టి నువ్వు కాలేజ్లో అకౌంట్స్ మెయింటైన్ చేసిన, స్కూల్లో అకౌంట్స్ మెయింటైన్ చేసిన, కంపల్సరీగా ప్రతి స్కూల్లో కానీ, కాలేజీలో కానీ ఈ డిపార్ట్మెంట్స్ మ్యాండేటరీగా ఉంటాయి. ఓకే, బట్ ఈ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఈ డిపార్ట్మెంట్స్ లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, తర్వాత ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఎక్స్పెన్సెస్ ఉంటాయి యాజ్ యూజువల్, ఇన్కమ్స్ కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాం. ఆ డిపార్ట్మెంట్స్ లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ కూడా ఉంటాయి. మీరు చెప్పండి అమ్మా, ఒక స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఒక స్కూల్లో కానీ, కాలేజీలో కానీ మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయమ్మా? మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయండి చెప్పండి?
న్యాచురల్ గా మీ హోమ్ లో ఏం జరుగుతాయమ్మా? మీ హోమ్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి మామూలు కంపెనీ చెప్పండి. ఆ టెలిఫోన్ బిల్ ఆ ఉంటుంది సార్. సో టెలిఫోన్ ఎగ్జాంపుల్ బిల్లు ఒక స్కూల్ కానీ టెలిఫోన్ కాలేజ్ బిల్లు అనుకోండి, మంత్లీ ఏముంటాయమ్మా? సో ఆ స్కూల్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి, ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి, సో టెలిఫోన్ బిల్ ఉంటుంది, సాలరీస్, సో తర్వాత అడ్వర్టైజ్మెంట్ బిల్ ఉంటుంది, స్టేషనరీ బిల్, సో తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, సో తర్వాత ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇవి మంత్లీమా. మీరు కొత్తగా ఒక కంపెనీ పెట్టారంటే మంత్లీ ఇవి కంపల్సరిగా జరుగుతాయి. నువ్వు ఆపినా ఆగకుండా కంపల్సరిగా జరుగుతాయి. నువ్వు ఆపినా ఆపకపోయినా కంపల్సరిగా ఇది స్కూల్లో అయినా కాలేజీలో అయినా ఎక్స్పెన్సెస్ మ్యాండేటరీ. స్కూల్లో అయినా కాలేజీలో అయినా ఎక్స్పెన్సెస్ ఇవి మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, బట్ స్కూల్లో అయినా కాలేజీలో అయినా ఎక్స్పెన్సెస్ ఇవే ఉంటాయమ్మా. నువ్వు హాస్పిటల్లో పనిచేసినా ఇవే పదాలు మాట్లాడతావు, స్కూల్లో పనిచేసినా ఈ పదాలనే ఉపయోగిస్తాం, నువ్వు రెస్టారెంట్ లో పనిచేసినా ఈ పదాలని ఉపయోగిస్తాం, ఈవెన్ హాస్పిటల్లో పనిచేసినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో పనిచేసినా అవే వర్డ్స్ వాడతాం, స్కూల్ కాలేజీలో పనిచేసినా అవే వర్డ్స్ వాడతాం, రెస్టారెంట్ లో పనిచేసినా సేమ్ వర్డ్స్ వాడతాం. ఓకే, సో తర్వాత లైక్ థియేటర్ లో పనిచేసినా సేమ్ వర్డ్సే వాడతాం, స్కూల్ కాలేజెస్. నువ్వు ఎక్కడైనా పని చేయి, మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఇవే, వేరే పదాలు ఉపయోగించరు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి, కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. ఇన్కమ్స్ పదాలు కాలేజీలో ఒకలా ఉంటాయి, ఓకే ఓకే, హాస్పిటల్లో ఒకలా ఉంటాయి, ఓకేనా. సో తర్వాత థియేటర్లో ఒకలా ఉంటాయి, స్కూల్లో ఒకలా ఉంటాయి. ఏముంటాయి చెప్పండి మా? ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి మా? స్కూల్లో ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి మా? అంటే ఎగ్జామ్ ఫీజు, ఎగ్జాంపుల్ మామూలు ఫర్ ఫీజు ఎగ్జాంపుల్ కడతారు కదా సార్, అడ్మిషన్ మంత్లీ ఫీజు ఫీజు. అంటారు, ఎగ్జామ్ ఓకే. సో తర్వాత బుక్స్ ఫీజు అంటారు, తర్వాత ఎగ్జామ్ తర్వాత ఫీ, ఇంకేమున్నాయి, డ్రెస్ ఫీజు అంటారు, ఎగ్జామ్ ఫీ, తర్వాత ఎగ్జామ్ ఫీజు అంటారు, తర్వాత ఇంకేమున్నాయమ్మా? ఇంకేముంటాయి ఏంటి యాక్సెసరీస్ ఫీ, యాక్సెసరీస్, ఇంకా యాక్సెసరీస్ అని కూడా ఉంటాయి ట్యూషన్ సార్. ఫీజు అంటారు. యాక్సెసరీస్ అని కూడా ఓకే, ఉంటాయి కదా. ఇవి స్కూల్లో ఇలా వర్డ్స్ ఉపయోగిస్తారు. ఒక స్కూల్లో మీరు పనిచేశారంటే ఇలా వర్డ్స్ యూజ్ చేస్తారు. ఇవి ఒక స్కూల్లో అనుకోండి. ఓకే, ఒక హాస్పిటల్లో ఇన్కమ్స్ ఏముంటాయమ్మా? హాస్పిటల్ ఇన్కమ్స్ ఏముంటాయి? ఇన్కమ్ పదాలు మారతాయమ్మా, ఇన్కమ్స్ పదాలు సేమ్ ఉండవు. మెడికల్, సో తర్వాత ఫార్మసీ బిల్, ఆపరేషన్, సో తర్వాత రూమ్ రెంట్, అడ్మిషన్, సో తర్వాత ఇంకా డాక్టర్స్ ఫీజ్, ఓకే, ఇంకా కన్సల్టెన్సీ ఫీజ్, చూడండి. కానీ ఎక్స్పెన్సెస్ మాత్రం కామన్, ఎక్కడ పనిచేసినా కామన్, కానీ ఇన్కమ్ పదాలు మారతాయమ్మా, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనం ఏ ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం? గ్రూప్స్ ప్రాబ్లం మెయింటైన్ చేస్తున్నాం. గ్రూప్స్ అంటే ఏంటంటే డిపార్ట్మెంట్స్ వైజ్ గా, ఒక బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ వైజ్ గా అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, డిపార్ట్మెంట్ వైజ్ గా అకౌంట్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో మనము వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని గ్రూప్స్ ఉంటాయమ్మా? లెడ్జర్స్ ఎన్ని ఉంటాయమ్మా? ఓచర్స్ ఎన్ని ఉంటాయమ్మా? చెప్పండి మా, ఎన్ని ఉంటాయి? గ్రూప్స్ ఎన్ని ఉంటాయి? 28 గ్రూప్స్ ఉంటాయి. లెడ్జర్స్ 2 ఉంటాయి, ఓచర్స్ 24 ఉంటాయి.
ఇదే కదా మనకు తెలిసింది, Yes. ఇదే కదా. 24. సో ఈ రోజు మనం చేసే ప్రాబ్లం లో ఈ 28 గ్రూప్స్ కి మనం ఒక 4 ఎక్స్ట్రా గ్రూప్స్ యాడ్ చేస్తాం. ఎక్స్ట్రా గ్రూప్స్ 4 యాడ్ చేస్తాం. ఓకే, ఆ 4 ఏంటి? ఇన్కమ్స్ 2 ఉంటాయి, ఎక్స్పెన్సెస్ 2 ఉంటాయి. ఈ రోజు చెప్పే ప్రాబ్లం లో ఇవి కొత్తగా యాడ్ అవుతాయి. మీరు నిన్న ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు ఓకే, బయటనే ఎక్స్పెన్సెస్ కనబడతాయి. అవుట్ సైడే నీకు ఎక్స్పెన్సెస్ అండ్ లైక్ ఇన్కమ్స్ బయట కనపడతాయి. అవుట్ సైడ్ రెంట్, టెలి బిల్, సో సాలరీస్ ఇవన్నీ బయట కనపడతాయమ్మా. ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్, తర్వాత కమిషన్ రిసీవ్డ్, సో తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇవన్నీ బయట కనపడతాయి. కానీ ఈ రోజు మాత్రం ఏం చేస్తాం? బయటికి కనిపించకుండా ఒక డిపార్ట్మెంట్ లోపల సెటప్ చేస్తాం. అది ఎలా చేయాలి అనేదే టుడే క్లాస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, చూడండి, ఒక కంపెనీలో, ఒక ఆర్గనైజేషన్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ మంత్లీ జరుగుతాయి అనేది కాన్సెప్ట్. మీరు స్కూల్లో పనిచేసినా, కాలేజీలో పనిచేసినా, రెస్టారెంట్ లో పనిచేసినా, థియేటర్ లో పనిచేసినా ఎలా మెయింటైన్ చేయాలి. టాలీ క్లిక్ చేస్తేనే డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. మీరు రైట్ సైడ్ లో షర్ట్ కంపెనీకి వెళ్ళండి, ఇది క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మీరు కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయండి. యా, సో మనకి ప్రాబ్లంలో చూడండి, ప్రాబ్లం నెంబర్ 4. ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అక్కడ కాలేజ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, కాలేజ్ ఇన్కమ్స్ ఉన్నాయి, స్కూల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, స్కూల్ ఇన్కమ్స్ ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ టోటల్ గా 73,800 రావాలి. ఓకే, సో ఇప్పుడు మనం విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, షార్ట్ కట్స్ మా కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, ఆంధ్రప్రదేశ్. ఇంకా రిమైనింగ్ వాటితో మనకు పని లేదు. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, అంటే కంట్రోల్ ఏ అంటే ఏంటి? సేవ్. కంట్రోల్ ఏ అంటే సేవ్, గుర్తుపెట్టుకోండి. ఆల్ట్ సి అంటే ఆన్ ద స్పాట్. ఆన్ ద స్పాట్ ఐటెం క్రియేషన్ కానీ, లెడ్జర్ క్రియేషన్ కానీ, స్టాక్ గ్రూప్ కానీ, యూనిట్ కానీ ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. మధ్య మధ్యలో నేను యూజ్ చేస్తూ వస్తాను. కంట్రోల్ ఏ సేవ్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ అని నువ్వు పెట్టండి. రిమైనింగ్ వాటితో మనకి పని లేదు. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కీస్, ఇవి మ్యాండేటరీగా ఉంటాయి. కావాలంటే చూడవచ్చు. గ్రూప్స్, లెడ్జర్స్, వోచర్ టైప్స్ ఇవి డిఫాల్ట్ గా ఉంటాయి. ఎస్కేప్ ఇవ్వండి. మనము ఈ రోజు ఏం చేస్తున్నాం? క్రియేట్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా లెడ్జర్ లోకి వెళ్ళకుండా ఫస్ట్ మనం గ్రూప్ లోకి వెళ్తాం. గ్రూప్ లోకి వెళ్ళి నేను చెప్పాను కదా 4 గ్రూప్స్ ఉన్నాయని. ఈ కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్, ఈ 4టిని మనం క్రియేషన్ చేయాలి. కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ స్కూల్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ మా, ఇన్కమ్స్ కి ఇండైరెక్ట్ ఇన్కమ్స్. 2 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, 2 ఇన్కమ్స్ ఉన్నాయి. ఆ 4 గ్రూపులు క్రియేట్ చేశాను. నేను మీకు చెప్పాను డిఫాల్ట్ 28 గ్రూప్స్ ఉంటాయని. ఇప్పుడు ఎక్స్ట్రా ఎన్ని చేశాను? 4 యాడ్ చేశాను. టోటల్ గా ఎన్ని అవుతాయి? 28కి 4 యాడ్ అయితే 32 అవుతాయి. ఇప్పుడు 32 గ్రూప్స్ ఉంటాయి. ఓకే,
కావాలంటే చూడండి, బ్యాక్ వచ్చింది. ఎస్కేప్, ఎస్కేప్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్. చూసారు ఇక్కడ లాస్ట్ లో చూడండి, కాలేజ్ ఎక్స్పెన్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఇన్కమ్స్ వచ్చాయా? డన్. ఎస్కేప్. మళ్ళీ క్రియేట్ లోకి వెళ్ళండి. ఇప్పుడు లెడ్జర్ లోకి వెళ్ళండి. ఎస్ సార్. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ఫస్ట్ క్యాపిటల్, క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ సేవ్ చేయండి. నెక్స్ట్ చూడండి, కాలేజ్ ఎక్స్పెన్స్ లో శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్ ఉన్నాయి. స్కూల్ ఎక్స్పెన్స్ లో శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్ ఉన్నాయి. అప్పుడు ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ గా కదా మనం చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేస్తాం? రెంట్. సో కాలేజ్ ఎక్స్పెన్స్ లో సిఈ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అని అర్థం. అప్పుడు ఇక్కడ మనం సిఈ అని చెప్తాం. ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా? అండర్లో ఏం తీసుకోవాలి? ఇక్కడ రెంట్ అంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఏం తీసుకోవాలి చెప్పండి? 28 గ్రూప్స్ కి 4 గ్రూప్స్ యాడ్ అవుతాయని చెప్పాను. అవి యాడ్ అయ్యాయి. ఇక్కడ చూడండి, ఏం తీసుకోవాలి? ఇక్కడ కాలేజ్ వచ్చాయి. ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్ అని కాలేజ్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. కాలేజ్ ఎక్స్పెన్స్ అండర్లో ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంది. అంటే మనము డైరెక్ట్ గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇవ్వకుండా ఒక కాలేజ్ యొక్క గ్రూప్ చేసుకొని ఆ గ్రూప్ లోపల సెటప్ చేసుకొని సేవ్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. మీకు డిఫరెన్స్ ఎలా అనేది చూపిస్తాను. సాలరీస్, ఇది కూడా కాలేజ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్ టెలిబిల్, కాలేజ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, కాలేజ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్, కాలేజ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ట్రావెలింగ్, కాలేజ్ ఎక్స్పెన్సెస్. ఇలాగా ఆ డిపార్ట్మెంట్లో ఏమేమి వస్తాయో వాటన్నిటిని ఆ డిపార్ట్మెంట్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్, అడ్మిషన్ ఫీజ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సిఐ, సిఐ అంటే కాలేజ్ ఇన్కమ్స్. దాని అండర్లో ఏమున్నాయి? దాని అండర్లో ఏముంది? ఇండైరెక్ట్ ఇన్కమ్స్. కాలేజ్ ఇన్కమ్స్, డొనేషన్ ఫీజు, కాలేజ్ ఇన్కమ్స్, ఎగ్జామ్ ఫీజు, కాలేజ్ ఇన్కమ్స్. ఓకే, మనకి 2 డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ క్లోజ్ అయిపోయాయి. నెక్స్ట్ స్కూల్ ఎక్స్పెన్సెస్, సాలరీస్. స్కూల్ ఎక్స్పెన్సెస్ అంటే ఎస్ఈ, ఎస్ఈ అంటే స్కూల్, ఎస్సిహెచ్ వచ్చాయి. ఇక్కడ చూడండి, స్కూల్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్ వచ్చాయా? నెక్స్ట్ స్కూల్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. దాని అండర్లో ఏముంది? ఇండైరెక్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చాయి. నెక్స్ట్ రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సిఈ, సిఈ కాదు కదా, ఎస్సీ కదా. ఎస్సీ, స్కూల్ ఎక్స్పెన్సెస్. స్కూల్ కదా సార్. నెక్స్ట్ అప్లికేషన్ ఫార్మ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఎస్సి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్, ఎస్సి. నెక్స్ట్ టెలిబిల్,
ఎస్సి. ఓకే, స్కూల్ ఎక్స్పెన్సెస్ సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏముంది? స్కూల్ ఇన్కమ్స్. కంట్రోల్ సి, కంట్రోల్ డి, ఎస్ఐ అంటే స్కూల్ ఇన్కమ్స్. అండర్లో ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్, ఎస్ఐ. నెక్స్ట్ స్పెషల్ ఫీజ్, ఎస్ఐ. మెటీరియల్ ఫీజు, ఎస్ఐ. నెక్స్ట్ పెనాల్టీ ఫీజు, ఎస్ఐ. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు, ఎస్ఐ. ఇలాగా మనము అన్నీ చేసుకోవాలి. బ్యాక్ ఎండ్లో సౌండ్ వస్తుంది, మ్యూట్లో పెట్టుకోండి. ఎందుకు ఆన్ చేస్తున్నారు మీరు? ఏదైనా డౌట్ వస్తే ఆన్ చేసి అడగండి. బ్యాక్ ఎండ్లో సౌండ్ వస్తుంది, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా. ఓకే, మనం చేసేటన్ని చూడాలంటే ఎస్కేప్, ఎస్కేప్. ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్తే మనం చేసిన లెడ్జర్స్ అన్ని కనబడతాయి. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫికేషన్ చేయొచ్చు. ఓకేనా? ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళి మా మ్యూట్లో పెట్టుకోవాలి. ఏదైనా డౌట్ ఉంటే ఓపెన్ చేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ఫస్ట్ రిసిప్ట్కి వెళ్ళండి. రిసిప్ట్లో క్యాపిటల్ కదా, ఎంత అండి? 5 lakhs. 5 lakhs క్యాష్ తీసుకోండి. యాక్సెప్టర్ నో, సేవ్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే పేమెంట్ తీసుకోవాలి. ఓకే, పేమెంట్ తీసుకోవాలి. డన్. ఇప్పుడు శాలరీస్ అని టైప్ చేస్తానే కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది. మనం ఏం తీసుకోవాలి? కాలేజ్ తీసుకోవాలి. ఎంత అమౌంట్? 15,000. తర్వాత క్రెడిట్, క్యాష్. ఇలా మీరు నిన్న చేశారు. ఓకే, నేను కాదనను. సో ఇప్పుడు ఇక్కడ శాలరీస్, రెంట్, టెలిబిల్, ఎలక్ట్రిసిటీ బిల్, రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఎక్స్పెన్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఇది ఏం అకౌంట్ మా? ఇవన్నీ పర్సనలా, రియలా, నామినలమ్మా? ఏం రూల్ మాది? ఏం అకౌంట్? మ్యూట్ ఆన్ చేసి చెప్పండి. ఏం అకౌంట్ మాది? రియలా? ఏం బ్రదర్, ఏం మాట్లాడుతున్నారు? రియల్ అది? రియల్ సార్. రియల్ సార్. చదివారా లేదా? చెప్పండి, చదివారా లేదా? ఎక్స్పెన్సెస్ ఎక్కడొస్తాయి? పర్సనలా, రియలా, నామినలా? నామినల్ బ్రదర్, నామినల్. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ నామినల్, అసెట్స్ రియల్. పర్సనల్ అకౌంట్స్ కింద హ్యూమన్ బీయింగ్స్, బ్యాంక్స్, అవన్నీ పర్సనల్. ఒక లాజికల్ గా గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్ ని, బట్టి కొట్టకూడదు. క్యాపిటల్ అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి, అది పర్సనల్ లో ఉంటది. క్యాపిటల్ తర్వాత నీ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ కొనాలి కాబట్టి నీకంటూ ఒక ప్లేస్ కావాలి కాబట్టి పర్టికులర్ ప్లేస్ లో నీకు ఒక బిల్డింగ్ కావాలి, ల్యాండ్ కావాలి, నువ్వు నివసించడానికి లైక్ ఫర్నిచర్ కావాలి, బెంచ్లు కావాలి, చైర్లు కావాలి, ఫ్యాన్లు కావాలి, ఏసీ కావాలి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? రియల్ అకౌంట్ లో ఉంటాయి. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అని ఎక్కడ ఉంటాయి? నామినల్ అకౌంట్ లో ఉంటాయి. వీటిని నువ్వు అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ వచ్చేసినట్టే. ఓకే, సో ఇప్పుడు ఆల్వేస్ నామినల్ రూల్ ఏంటి? నామినల్ రూల్, నామినల్ రూల్ ఏంటి బ్రదర్? డెబిట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఇన్కమ్స్. డెబిట్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్. ఇక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ రెంట్ కానీ, ఇన్కమ్స్ ఆర్ ప్రాఫిట్స్. శాలరీ కానీ, టెలిబిల్ కానీ, ట్రావెలింగ్ కానీ, ఇవన్నీ
ఇవన్నీ డెబిటే కదా, ఇవన్నీ డెబిటే కదా, ఎక్స్పెన్సెస్ కదా ఇవన్నీ. కాబట్టి నేను రెంట్ డెబిట్, ఎస్ సార్. రెంట్ డెబిట్, అవును. క్రెడిట్ క్యాష్ ఇలా తీసుకోకుండా నేను ఇవన్నీ డెబిట్ చేసి లాస్ట్ లో క్రెడిట్ క్యాష్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చా చెప్పండి? తీసుకోవచ్చామా? తీసుకోవచ్చా తీసుకోకూడదా? అర్థం కాలేదు సార్. రెంట్కి రూల్ ఏంటి? పక్కన ఏం లేదంటే ఏమనుకోవాలి? తీసుకొచ్చా. క్యాష్ అని అనుకోవాలి. ఓకే, సో రెంట్ డెబిట్ అని మీకు తెలుసు, క్యాష్ క్రెడిట్ అని మీకు తెలుసు. ఇదే కదా మీరు సింగిల్ చేసేది. క్యాష్ అనుకోవాలి. ఇలా చేయకుండా ఎస్ సార్. ఇవన్నీ డెబిట్ అన్ని ఎక్స్పెన్సెస్ అని మీకు తెలుసు. కాబట్టి అవును సార్. ఒకటేసారి అన్ని డెబిట్ చేసి లాస్ట్ లో క్రెడిట్ క్యాష్ చేయొచ్చు కదా అంటున్నా. చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు కదా. ఇలా సింగిల్ గా డెబిట్ చేసి సింగిల్ గా క్రెడిట్ చేయడం కంటే నీకు ఎక్స్పెన్సెస్ అనేది చేయొచ్చు. బాగా తెలుసు కదా, సబ్జెక్ట్ నీకు వచ్చు కదా. ఇలా సింగిల్ తీసుకోవడం ఎందుకు? రెంట్ డెబిట్, క్రెడిట్ క్యాష్, రెంట్ శాలరీస్ డెబిట్, క్రెడిట్ క్యాష్ అలా చేయడం కంటే అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు, టైం సేవ్ అవుతుంది వర్క్ లో. సో కాబట్టి ఇవన్నీ డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేస్తా. జస్ట్ డెబిట్ అనివ్వండి. రెంట్ సిఈ ఎంత? 8,000. మళ్ళీ డెబిట్ చేయండి. టెలిబిల్ 5,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ 4,000. మళ్ళీ డెబిట్ చేయండి. రిజిస్ట్రేషన్ బిల్ 2,000. మళ్ళీ డెబిట్ చేయండి. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3,000. సో అన్ని డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేయొచ్చు. క్రెడిట్ క్యాష్ వర్క్ సేవ్ అవుతారు. నువ్వు సింగిల్ తీసుకున్నా అదే రిజల్ట్, అన్ని కలిపి తీసుకున్నా అదే రిజల్ట్. సేవ్ చేయాలి. అక్కడికి ఎక్స్పెన్సెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? ఇన్కమ్స్. సో ఇన్కమ్స్ అంటే రిసిప్ట్. ఓకే, ఇప్పుడు మీకు తెలుసు నామినల్ రూల్ ఏంటి? ఇక్కడ అన్ని క్రెడిట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ రిసీవ్డ్ అన్నా, డిస్కౌంట్ రిసీవ్డ్ అన్నా, కమిషన్ రిసీవ్డ్ అన్నా, సో తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నా, ఇవి ఆల్వేస్ మీ క్రెడిట్ అని తెలుసు. యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా ఇన్కమ్స్ అన్ని క్రెడిట్. కాబట్టి ఇవన్నీ క్రెడిట్ చేసి లాస్ట్ లో డెబిట్ క్యాష్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చా? చేయొచ్చు కదా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇన్కమ్స్ కదా, ఇవన్నీ క్రెడిట్ చేసి డెబిట్ క్యాష్ చేయొచ్చు రిసిప్ట్ లో. అంటే ఇప్పుడు అన్ని క్రెడిట్ వస్తాయి. అడ్మిషన్ ఫీజ్ సిఐ 20,000. మళ్ళీ క్రెడిట్ చేయండి. ట్యూషన్ ఫీజు, డొనేషన్ ఫీజు సిఐ, ఎగ్జామ్ ఫీజు సిఐ. ఇలా అన్ని క్రెడిట్ చేసి క్యాష్ డెబిట్ చేయొచ్చు. సింగిల్గా తీసుకున్న అదే రిజల్ట్, అన్ని కలిపి తీసుకున్న సేమ్ రిజల్ట్. టైం వేస్ట్ అవ్వకుండా వర్క్ స్పీడ్ అవుతుంది. మళ్ళీ పేమెంట్లో కూడా అంతే. మళ్ళీ ఇప్పుడు అన్ని డెబిట్ అవుతాయి. శాలరీస్ ఎస్సీ 12,000. మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ ఎస్సీ 15,000. మళ్ళీ డెబిట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఎక్స్పెన్స్ 2,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ఎస్సీ 4,000. మళ్ళీ డెబిట్ చేయండి. టెలిబిల్ ఎస్సీ 3,000. అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. ఎక్స్పెన్స్ సేవ్ చేయాలి.
నెక్స్ట్ ఇన్కమ్స్ రిసిప్ట్. ఓకే, డొనేషన్ ఫీజు ఎస్ఐ 22,000 మళ్ళీ క్రెడిట్ చేయాలి. ట్యూషన్ ఫీజు ఎస్ఐ. స్పెషల్ ఫీజు ఎస్ఐ. మెటీరియల్ ఫీజు ఎస్ఐ. పెనాల్టీ ఫీజు, ఎగ్జామ్ ఫీజు. ఇలా ఇలా అన్ని క్రియేట్ చేసి క్యాష్ డెబిట్ చేయొచ్చు. ఇలాగమ్మా ఈ విధంగా డిపార్ట్మెంట్ వైజ్ ఒక స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, హాస్పిటల్లో కానీ, రెస్టారెంట్లో కానీ, థియేటర్లో కానీ, చారిటీస్లో కానీ మీరు జాబ్ చేస్తే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మెయింటైన్ చేయాల్సి వస్తే ఇలాగా మీరు మెయింటైన్ చేయొచ్చు. డే బుక్ లో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 నెట్ ప్రాఫిట్ 73,800. మీరు నిన్న చూసింటే ఇక్కడ రెంట్, శాలరీస్ అని బయటికి కనపడ్డాయి, కానీ ఈరోజు కనిపించాయా? కనిపించట్లేదు. 4 డిపార్ట్మెంట్లు కనిపెడుతున్నాయి. మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు కాలేజ్ ఎక్స్పెన్స్ ఏప్రిల్ మంత్ లో ఎంత జరిగింది అంటే, సార్ 37,000 జరిగింది సార్ అంటాడు. ఓకే, ఆ 37,000 లో ఏ దానికి ఎంత ఖర్చు అయ్యింది అని అడిగినప్పుడు, ఎంటర్ ఇచ్చినప్పుడు, సార్ ఎలక్ట్రిసిటీ బిల్ 4,000, రిజిస్ట్రేషన్ 2,000, రెంట్ 8,000, శాలరీస్ 15,000, టెలిబిల్ 5,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3,000 అయిందని చెప్తారు. అది మీరు నిన్నలాగా చేసింటే ఇవన్నీ బయటికి కనపడేటివి. ఇవన్నీ బయటికి కనపడకుండా గ్రూప్ లోపల ఉన్నాయి. ఇదే ఈరోజు చేసిన అడ్జస్ట్మెంట్. స్కూల్ ఎక్స్పెన్స్ 36,000, అప్లికేషన్ ఫామ్ 2,000, ఎలక్ట్రిసిటీ 4,000, రెంట్ 15,000, శాలరీస్ 12,000, టెలిబిల్ 3,000. నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్ 86,500 ఎంటర్. సో అడ్మిషన్ ఫీజు 20,000, డొనేషన్ ఫీజు 50,000, ఎగ్జామ్ ఫీజు 1,500, ట్యూషన్ ఫీజు 15,000. స్కూల్ ఇన్కమ్స్ డొనేషన్ ఫీజు 22,000, ఎగ్జామ్ ఫీజు 2,300, మెటీరియల్ ఫీజు 15,000, పెనాల్టీస్ 1,000, స్పెషల్ ఫీజు 10,000, ట్యూషన్ ఫీజు 10,000. ఈ విధంగా మనం సెటప్ చేసాం. బ్యాక్ డాష్ బోర్డ్ లెవెల్ అండి, రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనపడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్ లో వెళ్తే డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్ అండ్ క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్, పేమెంట్స్, రిసిప్ట్స్. స్టాటిస్టిక్స్ లో వెళ్తే పేమెంట్ లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, రిసిప్ట్ లో 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. గ్రూప్స్ లో 32, లెడ్జెస్ లో 24, వోచర్ టైప్స్ లో 24, కరెన్సీస్ 1. ఈ విధంగా మీరు ఒక కాలేజీలో వర్క్ చేసినా, ఓకే, ఒక స్కూల్లో వర్క్ చేసినా మీరు ఇలాగా మెయింటైన్ చేయాలి ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. అర్థమైందమ్మా? క్లియర్? ఎనీ డౌట్స్? అర్థమైందా? మ్యూట్ తీసి మాట్లాడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. క్లియరా? నరసింహ, నారాయణ, వెంకటేష్, వెంకట్రావు, కళ్యాణ్, ఎనీ డౌట్స్? ఓకే, స్టార్టింగ్ లో 1 టాపిక్ తో ముందుకు వెళ్తున్నా, వెళ్లే కొద్దీ టాపిక్స్ పెరుగుతాయి. ఓకేనా? సో దీన్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి, ఓకే, దీన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? డన్ గైస్. చెప్పండి చెప్పండి బ్రదర్. ఒక మాట సార్, ఒక మాట. ఇండైరెక్ట్ ఇన్కమ్ డొనేషన్ ఫీ ఇవన్నీ అన్నారు కదా, రిసీవ్డ్ అని రాసినా రాయకపోయినా అవి ఇన్కమ్స్ లో ఉన్నాయి అంటే రిసీవ్డ్ అని అర్థం. రిసీవ్డ్ అని రాలేదు. ఓకే, పైన పర్టికులర్ గా గ్రూప్ ఇచ్చారు మరి ఇన్కమ్స్. ఇన్కమ్ కొంచెం
ఆటోమేటిక్ గా ఇన్కమ్స్ అని అర్థం. ఓకే. ఓకే. ఎస్. ఓకే. యా. వెంకట్, మీరు కాబట్టి మీ గ్రూప్ సిస్టమ్ లో ఆల్ట్రా గ్రూప్ వ్యూవర్ ఇచ్చాము డౌన్లోడ్ కాబట్టి చేసుకొని నాకు మీరు చెప్పారంటే సాఫ్ట్వేర్ ఓకే. ఇన్స్టాల్ చేస్తాను ఒరిజినల్. ఓకే. సో మీరు నెట్ లోకి వెళ్ళేసి ఆల్ట్రా వ్యూవర్ అని డౌన్లోడ్ చేయండి. ఆల్ట్రా వ్యూవర్ ఇది రిమోట్ డెస్క్టాప్. మీరు అక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటా. మీ సిస్టమ్ నేను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాను. ఆల్ట్రా వ్యూవర్. ఓకే. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి విశ్లేషణ చేసుకుంటే ఓకే, నాకు మీ సిస్టమ్ ఓకే. యూజర్ ఐడి పాస్వర్డ్ చెప్పాలి. ఓకే. ఆల్ట్రా ఓకే సార్. వ్యూవర్. ఇలా యువర్ ఐడి పాస్వర్డ్ నాకు చెప్పారంటే నేను ఇక్కడ టైప్ చేసేసుకొని మీకు యాక్సెస్ తీసుకొని ఇన్స్టలేషన్ చేస్తాను. మీరు ఇప్పుడు రీడర్ రేపని ఇవ్వండి, రేపు మధ్యాహ్నం కానీ అట్లా ఇవ్వండి, చేసేస్తాను. ఓకేనా? డన్ గైస్. మా ఇంకా రిమైనింగ్ వాళ్ళు పెండింగ్ అమౌంట్ పే చేశారంటే సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్ తర్వాత సరే. సెక్షన్స్ యాక్టివేషన్ చేస్తాను. మళ్ళీ మధ్యలో లేకుండా స్టార్టింగ్ చేసుకుంటే బెటర్. ఆల్మోస్ట్ నేను చెప్పను, అది మీ చాయిస్ ఇంకా. ఓకే. డన్ గైస్. బాయ్. ఓకే సార్. ఓకే. ఓకే. ఓకే.